వెల్కమ్ బ్యాక్ టు ఇండియా 360. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కంపెనీ ఎక్స్ను ఓ యాప్ సవాల్ చేసింది. సరిగ్గా భారత ప్రభుత్వానికి ఎక్స్కు మధ్య వివాదం నడుస్తోన్న ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చింది. ప్రారంభంలోనే 10 భారతీయ భాషలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి అద్దరగొట్టింది. చాలా తక్కువ కాలంలోనే నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా విస్తరించింది. ఇక్కడి వరకు సక్సెస్ రేట్ సూపర్గా ఉంది. కానీ ఆదాయాన్ని ఆర్జించడంలో మాత్రం ఆ యాప్ విఫలమైంది, నిర్వహణ భారమైంది. దీంతో ఆ యాప్ను ఇతర సంస్థలకు విక్రయించేందుకు వ్యవస్థాపకులు యత్నించారు, కానీ అవి కూడా ఫెయిల్ అయిపోయాయి. భారతీయ యాప్గా ఉన్న ఒకే ఒక సోషల్ మీడియా వేదిక చివరికి మూతపడింది. అసలు ఆ యాప్ ఎందుకు మూతపడింది? స్వదేశీ మీడియా యాప్స్ లేకపోతే నష్టం ఏంటి? వాజ్ ది స్టోరీ. మస్క్ ప్రత్యర్థి ఎందుకు పతనమైంది? సోషల్ మీడియా యాప్ కు ఇక లేనట్టేనా? దేశీయ కంపెనీలు మూతపడితే ప్రమాదం ఎవరికి? భారతీయ స్టార్టప్లు కుప్పకూలుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మరో బాధిత కంపెనీ చేరింది. అదే సోషల్ మీడియా యాప్ కు. ట్విట్టర్ లేదా ఎక్స్ కు పోటీగా భారత్ నుంచి ఈ యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కు మూతపడింది. ఎందుకంటే కంపెనీ నిర్వహణకు అవసరమైన నగదు కు వద్ద లేదు. నిధులు నిండుకుపోయే చివరి ప్రయత్నంలో భాగంగా కంపెనీని విక్రయించడానికి వ్యవస్థాపకులు కొన్ని నెలలుగా ప్రయత్నించారు. కానీ డీల్ కుదరలేదు. దీంతో గత్యంతరం లేకపోవడంతో కూను వ్యవస్థాపకులు మూసేశారు. ఈ యాప్ 2020లో ప్రారంభమైంది. అప్పట్లో ట్విట్టర్ కు భారత ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ రైతుల ఆందోళనలపై కొన్ని ఖాతాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. అయితే వాటిని తొలగించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమంటూ వాదించింది. అదే సమయంలో భారతీయ యాప్ గా కు బయటకొచ్చింది. నిజానికి ఇది స్థానిక భాషలో అందుబాటులోకి వచ్చింది. తొలి ఇంప్రెషన్లోనే కు గొప్ప ఆలోచనగా అనిపించింది. భారతీయ వినియోగదారులకు భారతీయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిందని అందరూ అప్పట్లో సంబరపడ్డారు. అంతేకాదు యాప్లో సరైన ఫీచర్లు కూడా ఉన్నట్టు కనిపించింది. ఈ యాప్ 10 కంటే ఎక్కువ భారతీయ భాషలకు మద్దతునిచ్చింది. పలు మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్లు ఇన్ని భాషల్లో అందించడంలో విఫలమయ్యాయి. ఇక కు బోర్డులో ప్రముఖ పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. ప్రారంభించిన నాటి నుంచి దాదాపు ఇప్పటి వరకు 6 కోట్ల మంది యూజర్లు కు యాప్ కు ఉన్నారు. ఈ యాప్ లో కేంద్ర మంత్రులతో పాటు హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. 4 ఏళ్ల క్రితం ఎక్స్ తో భారత ప్రభుత్వం విభేదించింది. దీంతో బీజేపీ అధికార ప్రతినిధి ఒక్కరు కు యాప్ వివరాలు పంచుకున్నారు. ట్విట్టర్ లేదా ఎక్స్ ను మ్యానిపులేటెడ్ మీడియాగా ఆరోపించారు. ఈ వివాదంతో కు సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చినట్టు అయింది. దీంతో రాత్రికి రాత్రే పలు ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు వెలిశాయి. చాలా మంది ట్విట్టర్ ను వదిలి కు యాప్ కు మారారు. ఉన్నట్టుండి కు ప్లాట్ఫామ్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీంతో అంతర్జాతీయంగా కు విస్తరించే ప్రయత్నం చేసింది. బ్రెజిల్, నైజీరియా వంటి మరిన్ని మార్కెట్లలోకి ప్రవేశించింది. అయితే యాప్ ద్వారా ఎలాంటి నిధులు సమకూరలేదు. అదే కు పతనం దిశగా అడుగులు పడడానికి కారణమైంది. వ్యవస్థాపకులు కంపెనీని రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పరిశ్రమలోని ఇంటర్నెట్ కంపెనీలు, మీడియా సంస్థల్ని కలిశారు. అయితే చర్చలు మాత్రం సఫలం కాలేదు. వినియోగదారులు సృష్టించిన కంటెంట్ సోషల్ మీడియా కంపెనీని కొనుగోలు చేయడానికి చాలా పార్టీలు ఇష్టపడలేదని వ్యవస్థాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పాశ్చాత్య యాప్లను ఎదిరించడానికి వచ్చింది కు. ఒకసారి భారతీయ ఇంటర్నెట్ ల్యాండ్స్కేప్ చూడండి. ప్రస్తుతం భారతీయులు ఉపయోగిస్తున్న టాప్ యాప్లలో ఫేస్బుక్ అగ్రస్థానంలో ఉంది. మార్కెట్లో ఫేస్బుక్ వాటా 50% కంటే ఎక్కువగానే ఉంది. ఇక రెండో స్థానంలో మరో మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. దీనికి 36% మార్కెట్ ఉంది. మిగిలిన మార్కెట్లు ఇతర ప్లాట్ఫామ్లచే నియంత్రించబడుతున్నాయి. ఇప్పుడు మెసేజింగ్ యాప్లు చూద్దాం. చాలా మంది భారతీయులు వాట్సాప్ లో ఉన్నారు. వాట్సాప్ కు అతి పెద్ద మార్కెట్ భారతే. దేశంలో 50 కోట్ల మంది కంటే ఎక్కువ వినియోగదారులు ఉన్నారు. ఇది భారతదేశపు మొత్తం జనాభాలో 40% అన్నమాట. చాలా వరకు ఈ యాప్స్ అన్ని భారత్ ని అతి పెద్ద మార్కెట్ లో ఒకటిగా పరిగణిస్తారు. అంటే భారత్ మార్కెట్ మరింతగా విస్తరిస్తోందన్నమాట. కానీ భారత్లోని విదేశీ యాప్ల ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి ఒక యాప్ కూడా లేదు. దీనికి వినియోగదారుల్ని నిందించలేం. స్వేచ్ఛ మార్కెట్లో స్టార్టప్ కంపెనీ మనుగడ సాగించడానికి, వృద్ధి చెందడానికి బలమైన పునాదులు, పెట్టుబడులు అవసరం. కానీ అలాంటి ప్రత్యామ్నాయం భారత్లో లేకుండా పోయింది. ఇది సీరియస్ వీక్నెస్. విదేశీ యాప్లతో భారతీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లు కేవలం వ్యాపారాలు మాత్రమే కాదు, వాటి యజమానులకు వ్యూహాత్మక పాత్ర కూడా ఉంది. ప్రస్తుతం మనం సమాచార యుగంలో జీవిస్తున్నాం. ఈ యాప్లు సమాచారాన్ని విస్తరిస్తాయి. చాలా వరకు ప్రజాభిప్రాయాన్ని సోషల్ మీడియా యాప్లు మార్చేస్తున్నాయి.
రాజకీయ ఫలితాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. అందుకు కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. 2011 అరబులో తిరుగుబాట్లకు కారణం ఈ సోషల్ మీడియా యాప్లే. అరబ్ కంట్రీస్ లో ఉద్యమాలు సోషల్ మీడియా ద్వారానే ఉధృతమయ్యాయి. ఫేస్బుక్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లు పలు ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణమయ్యాయి. అయితే కూలిన ప్రభుత్వాలని నియంతృత్వ పాలనలే. అంతెందుకు ఇటీవల కెన్యా పన్నులపై ఆందోళనలోనూ పాల్గొన్నది కేవలం యువత మాత్రమే. వారంతా సోషల్ మీడియాలో ప్రచారంతోనే పెద్ద ఎత్తున పన్నులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ ఉద్యమాలు మంచివే కావచ్చు, కానీ తప్పుడు సమాచారాన్ని కూడా ఇదే రకంగా వ్యాపించడానికి సోషల్ మీడియా వేదికలు కారణమవుతున్నాయి. మరో ఉదాహరణ 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికల్ని ఆయుధాలుగా మార్చారు. హిల్లరీ క్లింటన్ ను ఓడించి ట్రంప్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక సోషల్ మీడియా యాప్లు ఆర్థిక వ్యవస్థల్ని కూడా శాసిస్తాయి. భౌగోళిక హద్దులను దాటి ఉద్యోగాలను, ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయి. నేడు సిలికాన్ వ్యాలీకి చెందిన కొన్ని సంస్థలే ఇప్పుడు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొందరి చేతుల్లో ఎక్కువ అధికారం ఉండడం ప్రపంచానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టుబడులకు భారతీయ ఇన్వెస్టర్లు ముందుకు రావాలి. కంపెనీల అభివృద్ధికి ఎకోసిస్టమ్ అవసరం. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చేలా పరిస్థితుల్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అప్పుడే కూ వంటి ప్లాట్ఫామ్లకు సాయం చేయడానికి పెట్టుబడిదారులు ముందుకొస్తారు. నిజానికి అద్భుతమైన ప్రతిభకు భారత్ నిలయం. అందుకు నిదర్శనం యూపీఏనే. యూపీఏ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. భారత్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలకు యూపీఐ వెన్నెముకలా మారింది. భారత్లో డిజిటల్ చెల్లింపుల్ని మరో లెవెల్కు యూపీఐ తీసుకువెళ్లింది. దాదాపు బ్యాంకు లావాదేవీలను ఉచితంగా మార్చేసింది. ఇప్పుడు ఈ యూపీఐ టెక్నాలజీ ప్రపంచ వేదికపైకి వెళుతోంది. ఇప్పటికే యూపీఐని సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ, భూటాన్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు నిర్వహించేలా విప్లవాత్మక టెక్నాలజీ యూపీఐను భారత్ అందించింది. గతంలో ఎక్కువ మంది నగదు తీసుకోవాలన్నా, మరో ఖాతాలో జమ చేయాలన్నా బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సి వచ్చేది. ఆయా లావాదేవీలకు అదనపు ఛార్జీలను కూడా చెల్లించాల్సి వచ్చేది. ఈ బ్యాంకు లావాదేవీలను అంతరాయం లేకుండా యూపీఐ మార్చేసింది. భారతదేశం ఫిన్టెక్ ప్రపంచానికి విస్తరించినట్టే టెక్నాలజీ, మీడియా, సోషల్ మీడియాను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. యూపీఐ లాగా మరిన్ని సక్సెస్ స్టోరీలు రూపొందించడానికి భారత్కు ఇది సరైన సమయం. సోషల్ మీడియా యాప్స్ ను కూడా వ్యూహాత్మక ఆస్తులుగా చూడాల్సిన సమయం ఇది. కూ లాంటి కంపెనీలు వృద్ధి చెందాలి అంటే దేశీయ సోషల్ మీడియా యాప్లు దేశానికి అవసరం. లేదంటే మన డేటాను మొత్తం పశ్చిమ దేశాల సోషల్ మీడియాలు తస్కరించే ప్రమాదం పొంచి ఉంది.